మీరేమో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని మంచి పనులే చేస్తుంది, మాలాంటి వాళ్ళకి కూడా చాలా అండగా ఉంది అని అంటున్నారు కదా. అపోజిషన్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అడుగుతున్నారు కదా, ఈ ప్రభుత్వం అంతా కక్ష రాజకీయాలు చేస్తుంది, కక్ష సాధింపులు చేస్తుంది అని అంటున్నారు కదా. కక్ష రాజకీయాలు గత 5 ఏళ్లుగా ఎవరు చేశారో అందరికీ తెలుసు మేడం. మీడియా ముఖంగా అందరం చూసాం. 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారినే జైల్లో పెట్టిన సందర్భాలను చూసాం. పెద్ద పెద్ద నాయకుల్ని వాళ్ళు కక్షను సాధించారు కాబట్టి అదే విధంగా జరుగుతుంది అనుకుంటున్నారు తప్ప చట్ట ప్రకారంగా జరుగుతుందన్న ఆలోచన వాళ్ళకి లేదు. ఇంక వాళ్ళని ఆలోచన లేని వాళ్ళని మనం ఏం అనలేం మేడం. ఈ ప్రభుత్వం వచ్చేసి దోచుకోవడం దాచుకోవడమే ఎక్కువైపోయింది. ఇంకా ప్రజలకు ఏం చేస్తారు? సూపర్ 6 పథకాలు అన్నారు, ఇప్పటి వరకు సూపర్ 6 పథకాలు ఎటు వెళ్ళిపోయినాయి అని అడుగుతున్నారు కదా. గత 5 ఏళ్లుగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఏదో ఇది తీసుకున్నారు అని చెప్పి చాలా మంది చాలాసార్లు ప్రచారం చేశారు మేడం. ఏ ఒక్క రోజు కూడా నిరూపించలేకపోయారు. కంప్లీట్గా క్లీన్ పర్సన్ మా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన యొక్క ప్రభుత్వంలో ఆయన కూటమిలో ఉండగా అటువంటివి ఏవీ జరగవు అని చెప్పి మాకు తెలుసు, మా మనసులకి తెలుసు, వాళ్ళ మనసుకు కూడా తెలుసు. కాకపోతే ఎదుటి వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం తప్ప వేరేదేమీ లేదు మేడం. ఎక్కడన్నా ఏదన్నా జరిగింది అంటే నిరూపించగలిగే స్థాయి దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళు నిరూపించవచ్చు మేడం. మరి అదే పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజు ప్రశ్నిస్తున్నారు. సూపర్ 6 పథకాలకి నాది హామీ అని చెప్పేసి అని అన్నారు. ఈ రోజు ఏమైంది ఆ మాట అని చెప్పేసి అని అడుగుతున్నారు కదా. సూపర్ 6 పథకాలు అంటే మేడం ప్రజెంట్ ఉన్న విధంగా ఒక్కొక్కటి సాగేలాగా చూసే ప్రభుత్వమే కూటమి ప్రభుత్వం. ఇంకొక మాట చెప్పాలంటే రాబోయే కాలంలో పథకాల అవసరం లేకుండా ప్రజలు స్వయం ఉపాధితో నిలబడే విధంగా అన్ని ప్రాజెక్టులు తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, జనసేన నాయకులు కానివ్వండి, మన కాళ్ళ మీద నిలబడే విధంగా చూస్తున్నారు తప్ప గత 5 ఏళ్ల పాలనలో చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా వాళ్ళ వ్యాపారాలను వదిలేసుకొని వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసే పరిస్థితి లేకుండా చూస్తున్నారు మేడం. రీసెంట్ గా చూసుకుంటే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చట్టం తన పని ఆయన చేసుకుపోతుంది మేడం. పట్టాభి గారిని అరెస్ట్ చేశారు లాస్ట్ టైం, అలాగే ఇది కూడా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు నోరు జారారు, వాళ్ళు తప్పులు చేశారు. అలాగే తప్పులు చేసిన వాళ్ళకి చట్టపరంగా శిక్ష అనేది దొరుకుతుంది మేడం. మరి నెక్స్ట్ ఎవరు అంటారు? నెక్స్ట్ ఎవరు తప్పు చేసి ఉంటే వాళ్ళు మేడం. మరి నిజంగానే అపోజిషన్ వాళ్ళు అన్నట్టు కక్ష రాజకీయాలు అంటారా, లేదంటే చట్టపరంగా? కక్ష రాజకీయం అయితే కాదు మేడం, చట్టపరంగానే జరుగుతుంది ఏదైనా. ఎందుకంటే ఓపెన్ గా చూస్తున్నారు, ఎవరెవరు ఏమేం చేశారు గత 5 ఏళ్ల కాలంలో అనేది చూసాము, మీడియాలో చూసాము, ప్రజలందరూ చూశారు. కాబట్టి ఇదైతే కక్షపూరిత రాజకీయం కాదు మేడం. ఒక మాటలో ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? ఒక్క మాటలో చెప్పాలంటే మేడం, కక్షపూరితంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు అనేవి లేవు మేడం. ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తున్న ప్రభుత్వం కాబట్టి ప్రజల గురించి ఆలోచించింది తప్ప బురద జల్లిన వాళ్ళ మీద ఏదో రాళ్ళు ఇసరాలన్న ఆలోచన అయితే ప్రభుత్వానికి లేదు. ప్రజెంట్ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ప్రభుత్వం అనేది రన్ అవుతుంది.